ఫ్రెండ్స్ నెక్స్ట్ సమ్ ప్రయత్నిద్దాం. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై ఈక్వల్ టు 2xy dx సాల్వ్ అన్నారు. dy బై dx తయారు చేయాలి. ముందు వేరియబుల్స్ సపరబుల్ లోకి ట్రై చేయాలి. ఇది చూడంగానే హోమోజినస్ అని అర్థం అవుతుంది. ఎలా అర్థం చేసుకున్నారు? ఎడం వైపున కానీ కుడివైపున కానీ ఎన్ని పదాలు అయితే ఉంటాయో అన్ని పదాలకి సేమ్ పవర్ ఉండాలి. ఎక్స్కి ఎంత పవరు? 2. దాని పక్కన ప్లస్ వై స్క్వేర్ ఉంది. సో దీనికి పవర్ ఎంత? 2. ఇక్కడ ఎక్స్కి ఇదంతా ఒకటే టర్మ్. ఎక్స్కి 1 వైకి 1 మొత్తం పవర్ ఎంత? 2. అంటే ఎడం వైపున ఎంత పవర్ ఉందో కుడి వైపున కూడా అంతే పవర్ ఉంది. అంటే హోమోజినస్ అని అర్థం. హోమోజినస్లో చేయాలి అంటే dy బై dx తయారు చేసుకోవాలి. ముందు dy బై dx అంటే ఈ dx ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు వస్తే డివిజన్లోకి వచ్చేసింది. సో dy బై dx ఈక్వల్ టు 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వేషన్ 1 అన్నాను. అంటే డైరెక్ట్గా ఇలా ఇస్తారు కొన్ని లెక్కలు, లేదా ఇలా ఇచ్చినప్పుడు dy బై dx మనమే తయారు చేయాలి. ఇలాగా హోమోజినస్ అని అర్థమైంది కదా. ఈక్వేషన్ 1 అన్నాను. వేరియబుల్స్ సపరేట్ చేయడానికి ప్రయత్నిస్తే సపరేట్ అవ్వవు. అందుకని హోమోజినస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పద్ధతిలో సాల్వ్ చేయాలి. హోమోజినస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సాల్వ్ చేయటం అంటే y ఈక్వల్ టు vx అని పేరు పెట్టాలి. ఏ లెక్కకైనా ఇదే పేరు పెట్టంగానే డెరివేటివ్ చేయాలన్నాం. డెరివేటివ్ కట్టిన తర్వాత వచ్చే స్టెప్ డైరెక్ట్గా రాస్తాను అని చెప్పి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో అదే డైరెక్ట్గా రాసేసాను. dy బై dx ఈక్వల్ టు v ప్లస్ ఎక్స్ డివి బై dx. ఇది డైరెక్ట్గా రాస్తున్నాం. ఇక మీదట ఎలా వచ్చింది అనేది దీని ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తున్నాను. 1 ఇంప్లైస్ dy బై dx అంటే ఇది రాసుకోవాలి. రాసేసాం. ఈక్వల్ టు 2xy ఉన్న చోట ఏం రాయాలి? vx రాయాలి. రాశాను. బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వైకి స్క్వేర్ అంటే v స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో x ఇంటూ ఎక్స్ స్క్వేరు, డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీశాను. తీస్తే 1 ప్లస్ v స్క్వేర్ కదా. పైన ఎక్స్ స్క్వేర్ కింద ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ ప్లస్ వి అటు తీసుకెళ్ళాలి. అంటే నిదానంగా వేరియబుల్ సపరబుల్కి అలవాటు చేస్తున్నాను. అంటే వేరియబుల్స్ అన్ని సపరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఈ వి అటు తీసుకొచ్చేస్తున్నా. సో మైనస్ వి అయింది. డినామినేటర్ ఏం లేదు, 1. నెక్స్ట్ స్టెప్ ఎల్సిఎం. ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 1 ప్లస్ వి స్క్వేరు. 1 ప్లస్ వి స్క్వేర్ ఉంది. ఎక్స్ట్రా ఏం లేదు కాబట్టి పైన ఉన్న 2vని 1 ఉంది. ఎక్స్ట్రాగా ఏముంది ఇక్కడ? 1 ప్లస్ వి స్క్వేర్. అది పైదాన్ని మల్టిప్లై చేయాలి. సో మైనస్ వి ఇంటూ 1 ప్లస్ వి స్క్వేర్ బై 1 ప్లస్ వి స్క్వేర్. సో ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 2v మైనస్ వి ఇంటూ 1 మైనస్ వి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వి ఇంటూ వి స్క్వేర్ వి క్యూబ్ బై 1 ప్లస్ వి స్క్వేర్. 2v మైనస్ వి అంటే v మైనస్ వి క్యూబ్ బై 1 ప్లస్ వి స్క్వేర్. సో ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు v మైనస్ వి క్యూబ్ బై 1 ప్లస్ వి స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఉన్న dx పైకి తీసుకురావాలి. ఇక్కడున్న ఎక్స్ మల్టిప్లికేషన్లో ఉంది, షిఫ్ట్ అయితే డివిజన్లోకి వస్తుంది. సో dx బై ఎక్స్ అని వస్తుంది. మరి ఇది డివి వైపు తీసుకెళ్ళాలి. మల్టిప్లికేషన్ ఉంటుంది కాబట్టి షిఫ్ట్ అయితే కింద ఉండేది పైకి, పైన ఉండేది కిందకి వచ్చేస్తాయి. రైట్, అవి షిఫ్ట్ చేసి రాశాను.
x dv ఈక్వల్ టు v మైనస్ v క్యూబ్ బై 1 ప్లస్ v స్క్వేర్. షిఫ్ట్ చేస్తే 1 ప్లస్ v స్క్వేర్ బై v మైనస్ v క్యూబ్ dv ఈక్వల్ టు 1 బై x dx. అంటే ఈ స్టెప్లో కేవలం dxని పైకి పంపించాను. ఈ స్టెప్లో ఈ v ఉన్న పదాలన్నీ అటువైపు పంపించేశాను. వేరియబుల్స్ సపరేట్ అయిపోయినాయిగా. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్కి లాగ్ ఎక్స్ అని తెలుసు. మరి దీనికి ఇంటిగ్రేషన్ అంటే డినామినేటర్లో ఇలా 3rd డిగ్రీ ఉంది. ఇటువంటి ఇంటిగ్రేషన్స్ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ పద్ధతిలో చేస్తాం. సో దీన్ని తీసుకున్నాను. కన్సిడర్ 1 ప్లస్ v స్క్వేర్ బై v మైనస్ v క్యూబ్. పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. డినామినేటర్లో కామన్ వచ్చేటట్టుంటే కామన్ తీయాలి అన్నాను. v కామన్ తీసాం. 1 మైనస్ v స్క్వేర్ అంటే ఇప్పుడు చేసేదంతా కూడా కేవలం పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తున్నాను. సో డినామినేటర్లో కామన్ వచ్చేటట్టుంటే కామన్ తీయాలి. తీస్తే 1 మైనస్ v స్క్వేర్ అని ఉంది. మళ్ళీ 1ని 1 స్క్వేర్ అని రాస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లాగా ఉంది. a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో ఓవరాల్గా 1 ప్లస్ v స్క్వేర్ బై v ఇంటూ 1 మైనస్ v 1 ప్లస్ v. ఒక్కొక్క దానితో ఒక్కొక్క ఫ్రాక్షన్ వస్తుంది అని చెప్పి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లో అనుకున్నాం. vతో ఒక ఫ్రాక్షను, 1 మైనస్ vతో ఒక ఫ్రాక్షను, 1 ప్లస్ vతో ఒక ఫ్రాక్షన్. పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ చేసినప్పుడు ఎక్స్లో ఉండేవి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ బదులు v కనపడుతుంది ఇక్కడ. అంతే తేడా. పద్ధతిలో మార్పేమీ లేదు. ఇదివరకు ఎక్స్కి విలువలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు vకి వాల్యూస్ ఇవ్వాలి. v యొక్క పవర్ 1, దానికంటే తక్కువ పవర్ ఉండాలి కాబట్టి 1 కంటే తక్కువ పవర్ అంటే కాన్స్టెంట్. ఇక్కడ కూడా vకి పవర్ 1, దీనికంటే తక్కువ పవర్ అంటే కాన్స్టెంట్. అలాగే ఇక్కడ కూడా c వచ్చింది. ఎల్సిఎం చేసాం. రెండు వైపులా డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది 1 ప్లస్ v స్క్వేర్ ఈక్వల్ టు ఇదంతా మిగిలింది. ఇక్కడ v ఎంత పెడితే 0 అవుతుంది ఇదంతా కూడా. అంటే ఇది 0 అయిపోవాలంటే v బదులు ఎంత పెట్టాలి? 0నే పెట్టాలి. ఇదంతా 0 అవ్వాలి అంటే v బదులు ఎంత పెట్టాలి? 1 పెట్టినప్పుడే 1 మైనస్ 1 0 అయ్యేది. అలాగే ఇదంతా 0 అవ్వాలి అంటే v బదులు ఎంత పెట్టాలి? -1. అంటే ఒకసారి 0, ఒకసారి 1, ఒకసారి -1 పెట్టాలి. పెట్టాం. సో 0 పెట్టినప్పుడు రెండు వైపులా పెట్టాలి. 0 పెట్టినప్పుడు 0 స్క్వేర్ 0 ప్లస్ 1 అంటే 1 ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు 1 మైనస్ 0 అంటే 1, 1 ప్లస్ 0 అంటే 1, 1 ఇంటూ 1, 1 ఇంటూ a అంటే a. సో a ఈక్వల్ టు 1. ఈసారి అంటే మరి ఇక్కడ పెట్టినప్పుడు v అంటే 0 కదా. సో ఇదంతా 0. మళ్ళీ v అంటే 0 కాబట్టి ఇదంతా 0 అయిపోయింది. సో ఏ వాల్యూ వచ్చేసింది డైరెక్ట్గా. ఈసారి 1 పెడుతున్నాను. 1 స్క్వేర్ 1 ప్లస్ 1 అంటే 2 ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు 1 మైనస్ 1 0. సో ఇదంతా 0. b ఇంటూ v అంటే 1 పెడుతున్నాను. 1 ప్లస్ 1 అంటే 2. మళ్ళీ v 1 పెట్టినప్పుడు 1 మైనస్ 1 0. సో ఇదంతా 0 అయిపోయింది. 1 ఇంటూ 2 2, 2b ఈక్వల్ టు 2. రెండు వైపులా 2 క్యాన్సిల్ చేస్తే b ఈక్వల్ టు 1. ఈసారి v అంటే -1 పెడుతున్నాను. -1 ఈక్వల్ టు -1కి హోల్ స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 1 2 ఈక్వల్ టు -1 పెడితే 1 మైనస్ 1 0. సో మొత్తం 0. 1 మైనస్ 1 సో మొత్తం 0. v బదులు -1 పెడుతున్నాను కాబట్టి -1. -1 పెట్టినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 2. రెండు వైపులా 2 క్యాన్సిల్ చేస్తే 1 ఈక్వల్ టు -c, 1 ఈక్వల్ టు -c. సో c ఈక్వల్ టు -1. ఈ ABC వాల్యూస్ 3 తీసుకెళ్ళి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. ABC వాల్యూస్ ఇక్కడ రీప్లేస్ చేస్తే వచ్చిన స్టెప్ ఇది. సో
1 ప్లస్ వి స్క్వేర్ బై వి ఇంటూ 1 మైనస్ వి ఇంటూ 1 ప్లస్ వి యొక్క సింప్లిఫికేషన్ ఈక్వేషన్ 2లో కనపడుతుంది. ఇదంతా కూడా మీరు పైన గమనిస్తే తెలుస్తుంది. ఇదేగా ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 అంటే ఇదేగా, అంటే దీని యొక్క సింప్లిఫికేషనే ఇదంతా. సో ఇక్కడ వచ్చిందంతా తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 2లో రీప్లేస్ చేస్తున్నాను. సో 2 ఇంప్లైస్ 2లో రీప్లేస్ చేశాను. సో 2 ఇంప్లైస్ ఇదే ఉంది ఈక్వేషన్ 2లో LHS. మరి ఈక్వేషన్ 2లో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఉంది కదా. సో ఇంటిగ్రేషన్ 1 by v plus 1 by 1 minus v minus 1 by 1 plus v dv ఈక్వల్ ఇంటిగ్రల్ 1 by x. మధ్యలో ప్లస్లు మైనస్లు ఉంటే ఇంటిగ్రేషన్ విడగొట్టచ్చు అని అనుకున్నాం కాబట్టి ఇంటిగ్రేషన్ విడగొడుతున్నాను. డినామినేటర్ డెరివేటివ్ ఇక్కడ vని x లాగా ఊహించుకోండి. x లాగా ఊహించుకోండి. 1 by xకి ఇంటిగ్రేషన్ log x. సో ఇక్కడ x ఉంటే ఇక్కడ x ఉండాలి, v ఉంటే v ఉండాలి. సో 1 by x dx అయితే log x, మరి v ఉంది కాబట్టి log v. డినామినేటర్ డెరివేటివ్ 1కి 0, x మైనస్ xకి ఎంత ఉండాలి, -1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, +1 ఉంది. ఈ ప్లస్ని ఏమని రాస్తున్నాను, మైనస్ ఇంటూ మైనస్ అని రాస్తున్నా. మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ -1 కానీ పైన +1 ఉంది, అందుకోసం ఇలా మార్చాల్సి వచ్చింది. సో 1కి 0, -vకి -1. ఇందాక మార్చకముందు +1 ఉంది, మార్చిన తర్వాత -1. మైనస్ ఇంటిగ్రల్, దీని డెరివేటివ్ పైన ఉంది. 1కి 0, xకి 1 అంటే vకి 1. సో అన్నిటికీ కూడా డినామినేటర్స్ యొక్క డెరివేటివ్ పైన ఉంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవసరమైంది, అడ్జస్ట్మెంట్ చేశాను. log v మైనస్ దీని డెరివేటివ్ పైన ఉంది. సో log 1 మైనస్ v మైనస్ log 1 ప్లస్ v ఈక్వల్ టు 1 by x అని ఉంది ఇక్కడ. ఇంటిగ్రల్ 1 by x dx. 1 by xకి ఇంటిగ్రేషన్ log x. ఒకవైపున లాగర్థం ఉంటే కాన్స్టెంట్ log c అని యాడ్ చేయాలనుకున్నాం కదా. సో log c అని యాడ్ చేసాం, log c. సో ఈ రెండిట్లో నుంచి ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ కామన్ తీశాను. సో log v మైనస్ కామన్ తీస్తే log ఆఫ్ 1 మైనస్ v ప్లస్ log ఆఫ్ 1 ప్లస్ v ఈక్వల్ టు log a ప్లస్ log b, log ab. అదే ఫార్ములా ఇక్కడ కూడా log a ప్లస్ log b. సో log ab. log v మైనస్ log ఫార్ములా అప్లై చేస్తే log 1 మైనస్ v ఇంటూ 1 ప్లస్ v ఈక్వల్ log cx. ఇక్కడ ఫార్ములా log a మైనస్ log b. అయితే ఇక్కడ కొంచెం సింప్లిఫై చేసి వాడుతున్న ఫార్ములా a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు log cx. ఇప్పుడు log a మైనస్ log b ఫార్ములా వాడుతున్నా, అంటే log a బై b కదా. log v బై 1 మైనస్ v స్క్వేర్ ఈక్వల్ టు log cx. రెండు వైపులా లాగర్థమ్స్ తీసేసాను. తీసేస్తే మిగిలింది v బై 1 మైనస్ v స్క్వేర్ ఈక్వల్ టు cx. మరి y ఈక్వల్ టు vx అని పేరు పెట్టాం కదా. v అంటే ఏమవుతుంది, v అంటే y బై x కదా అయ్యేది. సో v ఉన్న చోట y బై x. అంటే ఆన్సర్లో మనకి XYలే కనపడాలి, ఎందుకంటే ప్రాబ్లంలో కూడా XYలే ఇచ్చారు, ఆన్సర్ కూడా XYలే కనపడాలి. కానీ ఇక్కడ వీలు కనపడుతున్నాయి, మళ్ళీ మార్చుకోవాలి. v అంటే ఏమని, y బై x అని మారుస్తున్నాను. y బై x బై 1 మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్ ఈక్వల్ టు cx. LCM y బై x బై LCM చేస్తే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్ ఈక్వల్ టు cx. ఫ్రాక్షన్ రివర్స్ అయింది. y బై x ఇంటూ x స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు cx. ఇక్కడ x, ఇక్కడ ఒక x క్యాన్సిల్, అంటే కింద ఉన్న x పైన x స్క్వేర్ ఉంది, ఒక x క్యాన్సిల్.
ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఆ రెండు క్యాన్సిల్. సో మిగిలింది రాస్తున్నాను. ఏంటి మిగిలింది? y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి. క్రాస్ మల్టిప్లై చేస్తే y ఈక్వల్ టు సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ జనరల్ సొల్యూషన్. ప్రాబ్లం అయిపోయింది.